4.5 ఏళ్ల ఈ సైకో పాలనను తుదముట్టించాలి. ఈ అరాచక పాలనను అంతమొందించడానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలి. అందరూ ప్రజలను చైతన్యపరచాలి. రా కదలిరా అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సైకో పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మహిళలకి మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పోయింది. ఎక్కడ ప్రభుత్వ ప్రైవేట్ భూములని తేడా లేకుండా అన్నింటినీ ఈ సైకోలు కబ్జాలు లూటీ చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు రా తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలిరండి అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా జై కొట్టడం జరిగింది. అదే నినాదంతో మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రా కదలిరా అనే నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్తూ ఉన్నారు. ఈ నెల 29 వరకు 22 పార్లమెంట్ స్థానాల్లో నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమము జరుగుతూ ఉంది. కాబట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. అలా